ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూన్ నెల 2వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 9వ వచనము. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు. ఆయన గత 5 నెలలుగా మనల్ని కాచి కాపాడి కొత్త నెలలో ప్రవేశపెట్టారు. ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. మరొక కొత్త నెలలో ప్రవేశపెట్టిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. మనల్ని సృష్టించక ముందే ఆయన మన కోసం ప్రతీదీ ప్లాన్ చేశారు. ప్రతీదీ సిద్ధం చేసిన తర్వాత ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఒక శిశువు జన్మించక ముందే తల్లి ప్రసవము తర్వాత ఏమి అవసరమో అన్నీ రెడీ చేసుకుంటుంది. బిడ్డకు కావాల్సిన సమస్త సదుపాయాలు, బట్టలు, నాప్కిన్లు, పౌడర్లు అన్నీ కొని పెట్టుకుంటుంది. అలాగే మనల కోసము దేవుడు మనం పుట్టకముందే ఏమి అవసరమో దాన్ని సిద్ధపరిచిన తర్వాతే మనల్ని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఆయన తొలకరి వర్షాన్ని, కడపటి వర్షాన్ని ఇస్తారు. మనకు ఎప్పుడు ఏది అవసరమో ఆయన అనుగ్రహిస్తారు. ఆయన మనల్ని శ్రద్ధగా చూసుకుంటారు. మరియు ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇన్ని రోజులు ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. మరియు రాబోయే రోజుల్లో కూడా ఆయన మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభువైన యేసును స్తుతిద్దాం మరియు ఆరాధిద్దాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, జూన్ నెలలో ప్రవేశపెట్టినందుకు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఈ జూన్ నెలంతా మమ్మల్ని కాచి కాపాడండి. సమస్త అపాయముల నుంచి మమ్మల్ని తప్పించి రక్షించి కాపాడండి. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆశీర్వాదాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుగ్రహించండి. పెళ్లి సంబంధాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, గృహ ప్రవేశం కానీ చేస్తున్న వారిని ఆశీర్వదించి ప్రతి ఒక్క ఫంక్షన్ తండ్రి శుభకరంగా జరుగునట్లు చూడండి. మీకే వందనాలు చెల్లిస్తూ యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జూన్ నెల మీకందరికీ శుభప్రదంగా ఉండునుగాక. దేవుడు మిమ్మను దీవించునుగాక.